సెప్టెంబర్ మాసంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి అంటే మకర రాశి జాతకులకు ఈ 8 గ్రహాల యొక్క స్థితి మూలకంగా ఆ 8 గ్రహాలు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ ఏ స్థానాలలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిగణనలోకి తీసుకొని చూసినట్టయితే వాటి మూలకంగా ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూద్దాం. ముందుగా సూర్యుడు అష్టమ భాగ్యస్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు భాగ్య దశమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలం. బుధుడు అష్టమ భాగ్యస్థానాలలో అనుకూలం. గురువు షష్టమ స్థానంలో ప్రతికూలం. శుక్రుడు అష్టమ స్థానంలో అనుకూలం. శనేశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలం. రాహువు ద్వితీయ స్థానంలో, కేతువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. అయితే 14వ తారీఖు వరకు శుక్రుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, అది ప్రతికూలంగా ఉంటుంది. తదనంతరం అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అది అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. గ్రహస్థితి ఈ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి కనుక ఓవరాల్ గా మనం చూసినట్టయితే మెజారిటీ ప్లానెట్స్ ప్రతికూలంగానే ఉన్నట్టుగా మనకు ఇక్కడ గోచరం అవుతుంది. శుక్రుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నప్పటికీ వక్రించి ఉన్నాడు గనక ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి ఫలితం మనకు కొంత ఇచ్చేటువంటి అవకాశం ఉంది కనుక వక్రించినటువంటి గ్రహ అంత బలీయంగా ఉండడు, సత్ఫలితాలను ఇవ్వడానికి అంత అవకాశాలు ఉండవు. కానీ రాశి మారడం లేదు కనుక తృతీయ స్థానంలోనే ఉన్నాడు, కానీ వక్రించినాడు కాబట్టి మనము కొంత ఈ శనైశ్వరుడి మూలకంగా న్యూట్రల్ ఫలితాలను మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చును. అయితే ఓవరాల్గా మట్టుకు చూసినట్టయితే గురువు, రాహువు, కేతువు, సూర్యుడు, కుజుడు ఇలాంటి గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక మకర రాశి జాతకులకు ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది ఈ సెప్టెంబర్ మాసంలో. అయితే గత మాసంతో పోల్చితే మట్టుకు కొంత అనుకూలం. ఆగస్టు మాసంతో పోల్చినట్టయితే సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి కొంత అనుకూలత ఉంది. చేసేటువంటి వృత్తి వ్యాపారంలో రాబడి కొంత పెరుగుతుంది. అంత అనుకున్నంత పెరగకపోయినప్పటికీ ఎంతో కొంత పెరగడం మూలకంగా కొంత సంతృప్తిని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతృప్తిగా ఉంటారు. క్రయ విక్రయాలు మట్టుకు బాగా కొనసాగుతాయి. వ్యాపారం బాగా కొనసాగుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లాభం రాకపోయినప్పటికీ వ్యాపారం సుఖమంగా ముందుకు జరుగుతుంది కాబట్టి అది ఒక రకంగా సంతృప్తికరమైనటువంటి విషయం. ఆర్థికంగా నిలదొక్కుంటారు. పూర్వం ఎదురైన ఆస్తి తగాదాలు, వైషమ్యాలన్నీ కూడాను దూరమవుతాయి. ఆరోగ్యంపై మట్టుకు ఈ మాసంలో శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. పనిభారం పెరుగుతుంది, పనులలో నిమగ్నమవుతారు. తద్వారా మీరు ఆరోగ్యాన్ని ఓవర్లుక్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్నేహితులను కలుసుకుంటారు. బంధువర్గంతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆధ్యాత్మికవేత్తలు సమాజంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి. వారిని కలుసుకోవడం మూలకంగా కొంత ప్రశాంతత పొందే అవకాశం బాగా కనబడుతుంది. విందులు, వినోదాలు హాజరవుతారు. ఇక విద్యార్థులు చదువుకునేటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే కొంత శ్రమించవలసినటువంటి సమయం. శ్రమిస్తే మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఏకాగ్రతతో మీరు ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలలో కొంత ఆటంకాలు కనబడుతున్నాయి కాబట్టి మీ వైపు నుండి ప్రయత్నం రెట్టింపు చేయాలి. మీ వైపు నుంచి నిరంతర ప్రయత్నం ఉన్నట్టయితే మీరు సాధించగలుగుతారు. ఉదాసీనత ఉన్నట్టయితే మీకు ఆ ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాల లోపల వాయిదా పడము, ఆటంకాలు ఇంకాను పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కంటిన్యూస్ ప్రాసెస్లో ఎఫర్ట్స్ అనేది పెట్టాలి. ఇక ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆలస్యం అయినప్పటికీ ఉన్నత విద్యలో మీరు జాయిన్ అవుతారు. హయ్యర్ ఎడ్యుకేషన్కు అనుకూలతనే ఉంది.
ఆలస్యం మట్టుకు ఉంది. అంటే దీని మూలకంగా మనకేం తెలుస్తుంది అంటే మీ ఎఫర్ట్స్ అనేది ఫైనల్ రిజల్ట్ను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి, తప్పకుండా అనుకూలిస్తుంది. ఇక ప్రారంభించినటువంటి పనుల్లో మటుకు ఆటంకాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఊహించని ఆటంకాల మూలకంగా మీరు అనుకున్న సమయంలో ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేయలేకపోతారు. కోర్టు కేసులలో మటుకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ విధంగా మకర రాశి జాతకులకు గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది కనుక ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంది. క్రయ విక్రయం బాగానే జరుగుతుంది. అమ్మడము కొనడము ఈ వ్యవహారాలన్నీ బాగానే ఉంటాయి. కానీ అనుకున్న మోతాదులో మీరు లాభం ఉండకపోవచ్చు కనుక కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఆరోగ్యం మట్టుకు మీరు శ్రద్ధ తీసుకోవాలి, ఓవర్లుక్ చేయకూడదు. ఫ్రెండ్ సర్కిల్స్తో మీరు దురుసుగా ఉన్నట్టయితే ఇబ్బందులను ఎదుర్కొంటారు కనుక ఫ్రెండ్ సర్కిల్స్తో, ఆత్మీయులతో, చిన్ననాటి మిత్రులతో, బంధువర్గంతో వీళ్ళందరితో కూడాను మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. లేని పక్షంలో అనవసరమైనటువంటి వివాదాలలో ఇరుక్కునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఆలస్యము అనేటువంటిది ప్రతి విషయంలో ఈ మాసంలో పుట్టొచ్చినట్టుగా మీకు కనబడుతుంది. కాబట్టి మీరు ప్రణాళికాయుతంగా ఆలోచించి ప్రోగ్రాం వేసుకోవడము, అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడము, మీరు ప్రారంభించేటువంటి పనిని కూలంకషంగా అర్థం చేసుకొని పూర్వాపరాలను బాగా ఆలోచించి ప్రారంభించినట్టయితే కొంతలో కొంతైనా కూడాను ఆ ఆలస్యాన్ని మీరు రెక్టిఫై చేసేట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రారంభంలో కుటుంబ వాతావరణం కొంచెం అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది 14వ తారీఖు వరకు. కనుక 14వ తారీఖు వరకు ఇంటిలో భార్య పిల్లలతో కానివ్వండి, కుటుంబ పెద్దలతో కానివ్వండి, మీరు అనవసరమైనటువంటి చర్చల్లోకి వెళ్ళకండి. 14 తర్వాత మళ్ళీ మీకు కుటుంబ వాతావరణం మీకు అనుకూలిస్తుంది. అందరి సహాయ సహకారంతో మీరు అద్భుతాలను సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా పనుల లోపల కూడా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. దీన్ని జాగ్రత్తగా మీరు చేసుకున్నట్టయితే శుభ ఫలితాలను బాగా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి తెలియజేస్తాను. 1వ తారీఖు 1 సెప్టెంబర్ సోమవారం అదుఃఖ నవమి. అంటే ఈ నవమి రోజున నందాదేవిని పూజించడం మూలకంగా, అంటే సంతోషాన్ని మనకు ఇచ్చేటువంటి అమ్మవారు నందాదేవి. ఈ నందాదేవిని పూజించడం మూలకంగా మనకు జీవితంలో దుఃఖాలు మన దరి చేరకుండా ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కనుక అందరూ కూడాను నందాదేవిని పూజించడం మూలకంగా సుఖ సంతోషాలు మీ జీవితంలో కలుగుతాయి. కనుక ఈ రోజున అమ్మవారి పూజ చేయండి. ఇక 2వ తారీఖు నాడు మంగళవారం జ్యేష్ఠ గౌరి విసర్జనం. అంటే జ్యేష్ఠ గౌరిని మనం ఆవాహన చేసి పూజించి ఈ రోజున విసర్జన చేయడం జరుగుతుంది. లక్ష్మీ జ్యేష్ఠ వీళ్ళిద్దరు కూడాను మన సాంప్రదాయం ప్రకారంగా, హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఒకరు మనకు ధనాన్ని, కావలసినటువంటి స్థితిగతులను ఇచ్చేటువంటి వాళ్ళు, ఒకరు మనకు దుఃఖాన్ని కలిగించేటువంటి వాళ్ళు, కష్టాలను కలిగించేటువంటి వాళ్ళు. ఇద్దరిని కూడాను మనం పూజిస్తాం మన శాస్త్రం ప్రకారంగా. కనుక మహాలక్ష్మి వ్రతారంభము గత మాసంలోనే 31 ఆగస్టు రోజున ప్రారంభమయ్యి 1వ తారీఖున ఈ సెప్టెంబర్ మాసంలో గౌరీదేవిని పూజించడము, జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీదేవిని పూజించడము, 2వ తారీఖు నాడు ఆ గౌరీమాతను, జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీమాతను పూజించి విసర్జించడం. ఇది ఈ 3 రోజుల కార్యక్రమం అన్నమాట. దీని మూలకంగా
కూడాను మనకు అనర్థాలు జరగకుండా ఉంటాయి. లక్ష్మి రావడం, వచ్చినటువంటి లక్ష్మి మనకు స్థిరంగా ఉండడానికి ఈ పూజా విధానము, ఈ ఆరాధన ఉపయోగపడుతుంది. ఇక 3వ తారీఖు బుధవారం సర్వేషాం పరివర్తిని ఏకాదశి. ఈ ఏకాదశి చాతుర్మాస్యాల లోపల వస్తుంది. మనకు భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా పరివర్తనను తీసుకువస్తుంది మన జీవితంలో. కనుకనే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంటే ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి రోజున పారణ చేసినట్టయితే మనకు మన జీవితం లోపల పరివర్తన జరుగుతుంది. అంటే అంతకు ముందు ఉన్నటువంటి విధానం నుండి ఒక సుఖమయమైనటువంటి జీవిత విధానంలోకి మీరు పరివర్తన చెందడానికి ఈ ఏకాదశి అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. కనుక దీన్ని మీరు ఆచరించండి. ఇక 4వ తారీఖు గురువారం వామన జయంతి. వామన జయంతి, వామనుడు దశావతారాల లోపల అవతారం. ఈ వామనుణ్ణి పూజించడం మూలకంగా అనర్థాలన్నీ కూడాను దూరమవుతాయి, అత్యాశలకు తావు లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ వామనుణ్ణి మనము ఈ రోజున పూజిస్తాం. తర్వాత భువనేశ్వరి మాత యొక్క జయంతి కూడాను ఇదే రోజు అవుతుంది. ఆ భువనేశ్వరి మాత అనుగ్రహం మూలకంగా మనకు అన్ని రకాల సౌకర్యాలు, సుఖాలు జీవితంలో కలుగుతాయి. కనుక ఈ రోజున భువనేశ్వరి మాతను కూడాను పూజిస్తాం. ఇదే రోజు నుండి చాతుర్మాస్య దీక్షను పాటిస్తున్నటువంటి వాళ్ళు క్షీరాన్ని అంటే పాలను త్యజిస్తారు. ఈ రోజున దధి దానంగా ఇస్తారు. అంటే పెరుగు దానం చేసి క్షీరాన్ని వర్జిస్తారు. చాతుర్మాస్యాలలో ఒక్కొక్కటి వదిలిపెట్టి ఒకదాన్ని దానంగా ఇవ్వడం అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది. ఇక 6వ తారీఖు శనివారం గణేష నిమజ్జనం. అనంత చతుర్దశి రోజున గణేశుణ్ణి మనము నిమజ్జనం చేయడము శాస్త్ర విహితంగా ఉంది. గత నెల 27వ తారీఖు నాడు వినాయక చవితి బుధవారం. ఆ రోజున వినాయకుడిని మనం స్థాపన చేసి షోడశోపచార పూజలు చేసి నైవేద్యము ఉండ్రాళ్ళు సమర్పించి చంద్రోదయం వరకు చంద్రుణ్ణి మనము చూడకుండా, అంటే చంద్ర దర్శన నిషేధము మనకు వినాయక చవితి రోజున ఉంటుంది. రాత్రి 9 వరకు చంద్రుణ్ణి చూడకుండా ఉండాలి. దాని తర్వాత చూడవచ్చు. ఆ లోపల ఒకవేళ చంద్రుణ్ణి మనం చూసినట్టయితే అనవసరమైనటువంటి నిందలకు, విమర్శలకు గురి అవుతారు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. ఆ రోజున మనము స్థాపన చేసినటువంటి వినాయకుడిని ప్రతినిత్యం కూడాను షోడశోపచార పూజ చేసి నైవేద్యము సమర్పించి ఆ గణపతి విఘ్నరాజు యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ గణేశుణ్ణి 6వ తారీఖు శనివారం రోజున నిమజ్జనం చేయడం అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది. ఇది ప్రధానంగా అనంత చతుర్దశి రోజున గణేష్ నిమజ్జనం అనేటువంటిది మనం జరుపుతాం. అదే రోజున అనంత పద్మనాభ స్వామిని పూజిస్తాం. అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతము ఆ రోజున ఆచరిస్తాం. ఇక 7వ తారీఖు నాడు ఆదివారము చంద్రగ్రహణం ఉంది. ఖగ్రాస చంద్రగ్రహణం. ఈ గ్రహణము రాత్రి 9:57 నుండి రాత్రి 1:27 వరకు ఉంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ గ్రహణము ఏ రాసులలో వస్తుంది, ఎవరు ఆచరించాలి, ఎవరు చూడకూడదు, ఎవరు చూడాలి, ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలను మీకు తర్వాత నేను వివరంగా తెలియజేస్తాను.
ఇక 8వ తారీఖు సోమవారం రోజున మహాలయ పక్షారంభం. దీన్ని పితృపక్షాలు ప్రారంభము అని అంటారు. అంటే మనను పెంచి పెద్ద చేసి మనకు జీవితాన్ని జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రులకు వారిని ఉద్దేశించి వాళ్ళు జన్మ మనకు ఇవ్వడం మూలకంగా మనము ఈ స్థితిలో ఉన్నాం కనుక తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు వాళ్లకు సపర్యలు చేస్తూ దేహత్యాగం చేసిన తర్వాత వాళ్ళ విషయమై తర్పణాలు, పిండ ప్రదానాలు, దానాదులు ఇవన్నీ కూడాను చేయడము ఈ మహాలయ పక్షం లోపల మనకు శాస్త్రం చెప్పింది గనక మహాలయ పక్షారంభము 8వ తారీఖు సోమవారం నాడు ప్రారంభమవుతుంది. ఇక 10వ తారీఖు బుధవారం సంకష్టహర చతుర్థి. అన్ని కష్టాలను దూరం చేసేటువంటి ఆ మహాగణాధిపతికి ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రి 8:14 నిమిషముల వరకు ఉపవాసాన్ని ఆచరించి తదనంతరము భోజనం చేయడం ద్వారా ఆ గణపతి సంతృప్తి చెంది మీకు కష్టాలు కలగకుండా చూస్తాడు, అనుగ్రహిస్తాడు. కనుక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. ఇక తర్వాత మళ్ళీ ముఖ్యమైనటువంటి పండుగ 19వ తారీఖు శుక్రవారం మాస శివరాత్రి. ప్రతి మాసం లోపల కూడాను అమావాస్య కంటే ముందు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు మహాశివరాత్రి. అందులో ప్రతి నెలకొక్కసారి వచ్చేటువంటిది మాస శివరాత్రి. ప్రతి మాసంలో అమావాస్య కంటే ముందు వస్తుంది కనుక మాస శివరాత్రి అన్నాం. మహాశివరాత్రి అనేది సంవత్సరానికి ఒక మారు వస్తుంది. అయితే ఈ మాస శివరాత్రి రోజున ప్రదోష కాలం వరకు ఉపవాసం చేసి ప్రదోష కాలంలో శివుడికి ఆ పరమశివుణ్ణి అభిషేకించేసి బిల్వదళము సమర్పించి మనము భోజనం చేసినట్టయితే ఆ పరమశివుడు సంతృప్తి చెంది మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి శాస్త్రం చెప్తుంది కనుక ప్రతి మాస శివరాత్రి రోజున మీరు శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి దర్శించుకోండి, వీలైతే అభిషేకం చేయండి, లేదా అభిషేచనం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనండి, అన్నదానం చేయండి. ఇక 20వ తారీఖు శనివారం మహాలయాంతర్గతంగా ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఎవరైతే అనూహ్యంగా యాక్సిడెంట్స్ లోపల ఎవరైతే గతిస్తారో వాళ్లను ఉద్దేశించి వాళ్ళ ప్రీత్యర్థమై చేసేటువంటి రోజు. అంటే వాళ్ళ ప్రీత్యర్థమై పిండ ప్రదానము, తర్పణాలు, శ్రాద్ధాదులు చేసేటువంటి దినం అన్నమాట. దీన్ని మనం ఏమంటాము? విషశస్త్రాదిహత జనానాం మహాలయ. అంటే విషము తీసుకోవడం మూలకంగా సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు, లేదా విష ప్రయోగం మూలకంగా గతించినటువంటి వాళ్ళు, శస్త్రాదులకు లోనై గతించినటువంటి వాళ్ళు, యాక్సిడెంట్స్ అయ్యి గతించినటువంటి వాళ్ళు, ఇలా ఊహించకుండా జన్మము అంటే ఆ పుట్టుక, ఆ జీవితము అర్ధాంతరంగా ఎప్పుడైతే ఉంటుందో అలాంటి వాళ్లకు ఈ రోజున మనం పిండ ప్రదానం చేయడం మూలకంగా వాళ్ళ మూలకంగా ఆ కుటుంబానికి హాని కలగకుండా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఇక 21వ తారీఖు ఆదివారం సర్వపితృ మహాలయ అమావాస్య. ఇది చాలా ముఖ్యమైనటువంటి దినం. మహాలయ అమావాస్య అంటాం. ప్రహతంలో మహాలయ అమావాస్య, సర్వపితృ మహాలయ అమావాస్య. అందరు పితృదేవతలకు మనము ఈ రోజున వాళ్లను ఉద్దేశించి వాళ్ళ పేర్లు ఉచ్చారణ చేసి తర్పణాలు చేయడము, పిండ ప్రదానాలు చేయడము, వాళ్ళ ప్రీత్యర్థమై అన్నదానాలు చేయడము, వస్త్రదానం చేయడము, వీటి మూలకంగా పితృదేవతలందరూ కూడాను సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహం మూలకంగా వంశము వృద్ధి అవుతుంది.
మళ్ళీ మన సంతానము కూడాను ఒక స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి సర్వ పితృ మహాలయ అమావాస్య తల్లిదండ్రులు గతించినటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళ ప్రీత్యర్థమై తప్పకుండా చేసుకోవాలి. ఇక 22 సెప్టెంబర్ సోమవారం నవరాత్రులు ప్రారంభమవుతాయి. దసరా నవరాత్రులు. ఈ రోజున శారద అమ్మవారికి కలుష స్థాపనతో ఈ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇక ఇందులో భాగంగా నవరాత్రిలో భాగంగా 30వ తారీఖు మంగళవారం దుర్గాష్టమి, మహాష్టమి, కాళికాష్టమి. ఈ అమ్మవారికి మనం పూజలు చేసుకుంటాం ఈ మహాష్టమి రోజున. 1వ తారీఖు మళ్ళీ అక్టోబర్ వచ్చే మాసం 1వ తారీఖు నాడు మహర్నవమి, సరస్వతి పూజ, సువాసిని పూజ, ఆయుధ పూజ ఇవన్నీ కూడాను మహర్నవమి రోజున చేసుకుంటాం. ఇక 2వ తారీఖు విజయదశమి, వచ్చే అక్టోబర్ మాసంలో 2వ తారీఖు విజయదశమి దసరా పండుగ. ఈ రోజున అపరాజితాదేవి పూజ, తర్వాత సీమోల్లంఘనము అంటే ఉంటున్నటువంటి ఊరికి ఈశాన్య దిశలోకి వెళ్ళి అక్కడ శమీ వృక్షాన్ని పూజించడము, అపరాజితాదేవికి పూజించడము, నలుగురికి కలవడము, అందరి యొక్క పెద్దల అనుగ్రహము ఆశీర్వచనాలు తీసుకోవడం ఈ పండుగ రోజున మనకు శాస్త్రం చెప్పింది. ఇలా ఇవి ముఖ్యమైనటువంటి పండుగలు ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. వీటిని ఆచరించినట్టయితే మనకు పండుగలు ఏదో కాకతాళీయంగా చెప్పినటువంటివి కావు. ఋషులు దర్శించి వాటి యొక్క అనుభవాన్ని వాళ్ళు ఆ పండుగల యొక్క అనుభవములోకి తీసుకొని అవి మానవాళికి మనకు అందించారు. అంటే మానవులందరూ కూడాను ఈ పండుగలు ఆచరించడం మూలకంగా ఒక సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు దర్శించి మనకు సూచించినటువంటి పండుగలు. కాబట్టి ఆయా పండుగల లోపల శాస్త్ర విహితంగా ఏ దేవుడికి, ఏ అధిపతికి, ఎవరికి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దాన్ని మీరు ఆచరించినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏ గ్రహాలు ఏ రాసులలో సంచరించినప్పటికీ, అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, ద్వాదశ స్థానంలో ఉన్నప్పటికీ, ఏ విధంగా ఉన్నప్పటికీ మీరు ఈ పండుగలను విధి విధానంగా ఆచరించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని పొందినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి అని మన శాస్త్రం చెప్తుంది. ఇది ఋషి వచనం కాబట్టి ఇది తప్పకుండా మీరు పాటించండి. శుభం.